Hello, good evening. Welcome to ARS News Channel. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన షెకావత్ పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కేంద్రం 375 కోట్లతో రాష్ట్రంలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టుల ఫోటో గ్యాలరీని తిలకించిన షెకావత్ పవన్. గోదావరి రివర్ ఫ్రంట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతం పరిశీలన. హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం అంకురార్పణ జరిగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గోదావరి తీర ప్రాంత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న 375 కోట్ల రూపాయలు నిధులతో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్ తిలకించారు. అనంతరం గోదావరి తీరంలోని రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు వారికి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా పర్యాటకం గణనీయంగా వృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. వీరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, గిడ్డి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ కూడా హాజరయ్యారు. అలాగే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర జిల్లా అధికారులు, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ ప్రాజెక్టు రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాలలో పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. 127 సంవత్సరాల నాటి రాజమండ్రి హేవలాక్ వంతెనను పర్యాటక ఆకర్షణగా మార్చడం, పుష్కరాల రేవు అభివృద్ధి, సైన్స్ సెంటర్, ఫారెస్ట్ అకాడమీ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం గోదావరి జిల్లాల పర్యాటక రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టు రాజమహేంద్రవరం ప్రజల చిరకాల కోరిక. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్ర పర్యాటక రంగం మరింత పుష్కలంగా వృద్ధి చెందుతుంది అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి టూరిజం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నదులు, పరీవాహక ప్రాంతాలు, అడవులు, పర్యావరణం పట్ల ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇక సీఎం చంద్రబాబు కూడా వరల్డ్ టూరిజాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అందువల్ల ఈ 4 ఏళ్లు ప్రభుత్వం టూరిజంపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.